ఎవరో స్టంట్ చేశారంటే ఒక అమ్మాయిని ఎక్కించుకుని ఒక అబ్బాయి కొత్త బండి కొనుక్కున్నాను రా ఎక్కంటే, అబ్బబ్బా ఎంత బాగుందో మన ఇద్దరం తిరగడానికి అందట. అవును రా ఎక్కంటే వెనక నెక్కిందట. వాడు శుభ్రం తీసుకెళ్లి ఈ పిల్లకి పోజులు కొడదామని ఇంత ఎత్తి లేపాడట. ముందు చక్రం లేపితే ఏమైంది, పిట్టలాగా వెనక పడిపోయింది. సరిగ్గా వెన్నుపూస నేలను తాకేసింది, 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ పిల్లకి ఏం పని చేయట్లా. ఇది వస్తే తెలీదు, ఇది వచ్చినా తెలీదు. ఇప్పుడు ఆ పనికి మాలోడు ప్రేమించడం మానేశాడు. ఎందుకు ప్రేమించడం మానేశాడు నేను చెప్పనా, పనికొచ్చే విధంగా ఉంటేనే నేను ప్రేమిస్తాడు. సిటీకి వెళ్ళిన తర్వాత బోరుకొచ్చిన బండి వాడికి అవసరం లేదు. అది ప్రేమ. నువ్వు అందంగా ఉన్నావు అనుకో నీ చుట్టూ తిరుగుతాడు, నువ్వు అందంగా లేవు అనుకో నీ చుట్టూ తిరగడు. అంతే. ఇప్పుడు బోరుకు వచ్చేసింది బండి, ప్రేమించడం మానేశాడు. మరి ఇంట్లో ఇది ఇవన్నీ ఎత్తుతూ శుభ్రం చేస్తున్నది ఎవరో తెలుసా, వాళ్ళ అమ్మ. డాక్టర్లు చెప్పేశారు పైనుంచి నేరుగా నేలను తాకేయటం వల్ల 2 ముక్కలు అయిపోయిందండి అని చెప్పేశారు. జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒక్కసారి నీ చేతుల్లో నుంచి పోయిందా మళ్ళీ కావాలనుకుంటే రాదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. జాగ్రత్త.